ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తపస్సు కాలమును ప్రారంభించుకుంటూ ఉన్నాం. విభూది బుధవారము లేదా బూడిద బుధవారము అని పిలుస్తూ ఉంటాము. 40 రోజులు దీక్షా కాలము, శ్రమల కాలములో ప్రభు మన కొరకు మానవ జీవితము దేవుడు ఆశించిన మేరకు లేక వారి యొక్క మార్గం వైదొలగి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క దివ్య కుమారుని ద్వారా రక్షణమును మనకు ప్రసాదించుటకు ఎంపిక చేసుకోబడినటువంటి కాలమును మనం ధ్యానించుకొని, మానవులుగా జీవిస్తున్నటువంటి మనము మన యొక్క పాపపు జీవితమును ఒకసారి వెనుదిరిగి చూస్తూ ధ్యానించుకొని, అటి పాపములను మనం గుర్తెరిగి ప్రభువుని క్షమాపణం చెప్పుకునే ఈ కాలము. ప్రభు మరలా మనకు చిగురింపు చేయు జీవితమును, పచ్చని జీవితమును, ఎండిన ఎడారిగా ఉన్నటువంటి ఆ యొక్క పాపపు జీవితమును మరలా ఒకసారి చిగురింప చేయొచ్చు. మంచి జీవితమును జీవించుటకు దేవుడు మరలా మనకు అవకాశమును ఇచ్చు. ఈ యొక్క కాలమును వెతుక్కునే సమయంలో ఈనాడు మనము అడుగు పెడుతూ ఉన్నాం. మరి మన యొక్క జీవితము ప్రభువు కోరుకున్నటువంటి జీవితముగా ఉందా లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఈ విభూతి బుధవారము మనకిచ్చు సత్యములను, మంచి మాటలను మనం ఇంటికి తీసుకుని వెళ్ళి ఈ 40 రోజులు దీక్షలతో, ప్రార్థనలతో, ఉపవాసములతో, ధర్మక్రియలతో ఎదురేగటానికి దేవుడు తోడు నీడగై ఉండమని ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు మౌనంగా మనం జీవించినటువంటి జీవితం ఎట్టి జీవితం, పాపం ప్రభువునికి తెలియజేసి క్షమాపణ కోరుకుందాం. ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయ పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని మరణోత్థానములను కొనియాడే యోగ్యములను అగుటకు మమ్ము మేము సిద్ధపరచుకొనున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. మీ అపారమైన కరుణను నమ్ముకొనిన మేము చేపట్టు ఉపక్రియల ద్వారా హృదయ పరివర్తనం చెందుటకును, అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విశ్రమింపుటకు మాకు సహాయపడము. మీతోను పవిత్ర ఆత్మతోను సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పట్టణము. మీ బట్టలు చించుకొనడం చాలదు, మీ గుండెలను రయ్యలు చేసుకొనడు. ఆవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడుగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలనేడు దీవెనలు ఇయ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు. ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞనిండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకు మంటపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్య జాతులు మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలు చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశంపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. నన్ను కాచు కాపరి, నన్ను మేపు మేపరి, యేసే నా దైవమయ్యా. యేసే నా మార్గం, యేసే నా సత్యం, యేసే నా జీవమయ్యా. నన్ను కాచు కాపరి, నన్ను మేపు మేపరి, యేసే నా దైవమయ్యా. సత్యము మేము స్వతంత్రులను చేయును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు, మరియు 6వ అధ్యాయము 1 నుండి 2 వరకు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు, ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చెయ్యరాదు అని దేవుని తోట పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. దేవుని నోట వచ్చు ప్రతి మాట ద్వారా జీవించుచున్నాడు. మానవుడు ఒక రొట్టె ద్వారా మాత్రమే గాక దేవుని నోట వచ్చు ప్రతి మాట ద్వారా జీవించుచున్నాడు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు, 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లా నేను మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందులి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు ఉండునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళముతో చేయవలదు. వారందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒకానించుచున్నాను. నీవు దాన ధర్మములు చేయనప్పుడు నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండునట్లు రహస్యముగా చేయము. అట్లయిన రహస్య కార్యములను ఎలా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలోను వీధుల మలుపులలోను నిలబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుటకై వారికి ప్రీతి. జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారు తగిన ఫలములను లభించనని మీతో ఒకానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృష్టుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయిన రహస్య కార్యములను గుర్తించి మీ తండ్రి మీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారణ వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసమును పరుల కంటపడుటకై విచారణ వదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఒకానించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనెను రాసుకుని ముఖము కడుక్కొనుము. అందువలన అదృష్టుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు యేసుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఒక తాతయ్య తాను పుట్టినటువంటి మట్టిని ఎక్కువగా ప్రేమించారు. రకరకాలు చెట్లను మరి పెంచటము ఆయనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఒకరోజు తన యొక్క మనవడు, ఈ మట్టిని నీవు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు, మాకంటే ఎక్కువగా నీ పుట్టిన స్థలమునే ఈ ఊరిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఎందుకు అని అడిగాడు. చూడు, దేవుడు ఎంత గొప్ప వ్యక్తి. మనం నాటిన విత్తనమునల్లా తన యొక్క రూపాన్ని కోల్పోయినా అది వృక్షముగా మారి మనకి అన్ని ఫలాలను ఇస్తూ ఉంది. మరి మానవులుగా జన్మించినటువంటి మనము ఎందుకు దేవుని యొక్క సృష్టిని తెలుసుకునలేక, మరి అనేకమైనటువంటి ఫలాలను మనం ఇవ్వలేక, సృష్టి ఇంత సుందరముగా ఉన్నప్పుడు ఆ సుందరముగా ఉన్నటువంటి సృష్టి పుష్పములను, పండ్లను, మనకు కావాల్సినటువంటి ఆహారమును, మరి జీవరాశులకు అన్నీ ఇచ్చినప్పుడు, మరి మనము మానవులుగా ఉన్నటువంటి మనం సృష్టిలో అతి సృష్టి అయినటువంటి మనం, సుందరమైనటువంటి సృష్టిలో మానవుని యొక్క సృష్టి ఉంది. దాని మానవుడు ఎందుకు తెలుసుకునలేక, మరి అనేకమైనటువంటి పాపములతో కలుపు ముక్కలలాగా మరి చెడు చేస్తూ దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాడు. మరి వారందరూ కూడా తెలుసుకొని ప్రభు యొక్క ఆ యొక్క ప్రభు యొక్క పోలికగా ఉన్నటువంటి మనము దానిని తెలుసుకొని మనము ముందడుగు వేయాలి అనేది. ఈనాడు ఈ యొక్క పట్టణాలు ఇవ్వబడినటువంటి పట్టణాలు ఈ యొక్క బుధవారము, విభూది బుధవారము మనకు నేర్పించే సత్యములు 5 ప్రియమైనటువంటి సహోదరులారా. అందులో ముఖ్యంగా మనం అందరము కూడా మొట్టమొదటిగా యెషయా గ్రంథములో తీసుకోబడినటువంటి భాగం, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు తెలుస్తూ ఉంది. ప్రభువు
మీరు మాకు తండ్రి. చదువు మాకు గట్టిగా ఎవరు? మేము మట్టిమి, నీవు కుమ్మరివి. మట్టి నుండి మానవుణ్ణి ఒక కుమ్మరుడుగా రూపంలో ఉన్నటువంటి దేవుడు కుమ్మరుడుగా ఉండి మనల్ని సృష్టించి ఆయనకి పోలికగానే ఆయన మట్టిగా మనల్ని సృష్టించాడు. మరలా మనము మట్టికి చెంది ఉన్నటువంటి భారముగా మనకు ఈ యొక్క వాక్యం చదువు కొనసాగించే వాక్యాన్ని. మేము చేసినటువంటి ఇంతవరకు చేసినటువంటి పాపములు అంటే ఏది కూడా మీరు నెత్తికి ఉంచుకొనుకము, మమ్ము కరుణతో వీక్షింపుము. మేమెల్లరం మీ ప్రజలమే కదా, మీరు సృష్టించినటువంటి ప్రజలమే కదా అని దేవుడు ఈ యొక్క వాక్యములో మనకందరికీ కూడా తెలియజెపుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 40 రోజులు ఈ దీక్షా కాలము, ఈ శ్రమల కాలములో మనం ఈ విధముగానే దేవుడు మన తండ్రి అని, ఏ విధంగా తప్పిపోయినటువంటి కుమారుడు, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ, ఈ పట్టణాలన్నీ ఒక్కొక్క ఆదివారం మనం చదువుకోబోతూ ఉన్నాం. ఒక్కొక్క అంశముగా ఏ విధంగా మనము హృదయ పరివర్తనం చెంది దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించి వెళ్ళినటువంటి ఆ యొక్క బాటను మరలా సరిదిద్దుకొని మరలా ఆ బాటను ప్రభు మార్గంలో మనమందరం కూడా రావాలనేది 5 ముఖ్యమైనటువంటి అంశములుగా మనకు దేవుడు ఈ యొక్క విభూది కాలమును, ఈ విభూది బుధవారం నాడు ఈ శ్రమల కాలములు జీవించమని కోరుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, మొట్టమొదటిగా మనము మట్టి నుండి చేయబడినటువంటి వారము, మరలా మట్టికి మనము చెంది ఉన్నాము అని మనకు తెలియజెపుతూ ఉంది. బ్రాణి కొమ్మల ఆదివారం నాడు పచ్చని ఆ బ్రాణి కొమ్మలను మనము దేవునికి ఓసన్న ఓసన్న జయగీతం పాడుకుంటూ ఆ కొమ్మలను మనం తీసుకుని వచ్చాము. దేవుని ఆహ్వానించడానికి పచ్చని ఆ యొక్క కొమ్మలను మనం తీసుకుని వచ్చి ఆరాధన చేసుకున్నాము, పవిత్రపరిచాం. మరలా ఇంటికి తీసుకుని వెళ్ళి సిలువలు చేసుకుని ఆ ఇంటిలో మనమందరం కూడా ఉంచాం. మరి ఆ యొక్క కొమ్మలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎండిపోయి ఉన్నటువంటి కొమ్మలను నేను చెప్పగానే మీరందరూ కూడా ఆలయానికి తీసుకొని వచ్చారు. ఈరోజు ఇక్కడ బూడిదగా ఆ యొక్క కొమ్మలు ఉంటూ ఉన్నాయి. మానవ జీవితము కూడా అటువంటిదే అని మనకు ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనము ఈ యొక్క వాక్యాన్ని మనకందరికీ కూడా మరలా జ్ఞప్తికి తెస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, గట్టిగా చదువుకుందాం. 3వ అధ్యాయము 19వ వచనము. పుట్టిన మట్టిలో మరల కలిసిపో వరకు నీవు నొసటి చెమటలోర్చి నీవు మట్టి నుండి పుట్టితివి కానీ కాక దేవుడు మట్టి నుండి మనల్ని తయారు చేసినటువంటి దేవుడు తన యొక్క శ్వాసను మాత్రమే మనకిచ్చాడు. దేవుని యొక్క శ్వాసను మనకిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. కానీ ప్రతిబింబం లాగానే సృష్టించాడు. మరలా మనము మట్టికి చెంది ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనము ఏ విధంగా ఈరోజు నొసటి మీద పూయబడే ఎండిపోయి తీసుకుని వచ్చి నిప్పులలో పడవేసి బూడిదగా మారినటువంటి వారము ఒక్కరోజు ఒక ధూళిలాగా మనమందరము కూడా మానవ జీవితం ఉండబోతూ ఉంది. మరి ఇంతవరకు పుట్టినటువంటి వాళ్ళు, మనకు ముందు జీవించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మట్టిలోనే కలిసిపోయి ఉన్నారు, ప్రభువులో నిద్రిస్తూ ఉన్నారు అని పునీత పౌలుడు మనకందరికీ కూడా తెలియజెప్పుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఈ నిగూఢ సత్యము పుట్టినటువంటి వాడు ఖచ్చితంగా మరణింపక తప్పదు అన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. మరి అటువంటి ఆలోచనలతో మనము 2వ అంశంలోనికి మనం వెళితే, మన జీవితమును నిలకడలేని జీవితమును మనము తెలుసుకోవాలి. మనం ఎవరు కూడా శాశ్వతం కాదు. పెద్ద పదవుల్లో, మరి పెద్ద పెద్ద అంతస్తులో, గొప్ప గొప్ప వ్యక్తులుగా మనం చదువుకొని పెద్ద పెద్ద బంగ్లాలలో మరి ఆస్తి ఐశ్వర్యం అన్ని కూడగట్టుకొని మనం జీవించినటువంటి జీవితము అంతా కొనసాగుతూ ఉంది. దేవుడు మన యొక్క ప్రాణంను తీయలేడు అని ఎవరు కూడా చెప్పలేం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో మొట్టమొదటి అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కూడా గట్టిగా చదువుకున్నప్పుడు, మానవులందరూ
గడ్డి మొక్కలు వంటి వారు, వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలి రాలిపోవును. ఆ దేవుని వాక్యము ధర్మశాస్త్రం. అదే ఆదివారం మనం చదువుకున్నాం, గత ఆదివారం. ధర్మశాస్త్రము పాటించేవారు ధన్యులని గత ఆదివారము ఆ యొక్క భక్తి కీర్తన మనకు తెలియజెపుతూ ఉంది. దేవుని వాక్యమును పాటించినటువంటి వారు గడ్డి ఎండిపోయినను, పువ్వు రాలిపోయినను దేవునిలో వాళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారు, గొప్ప వ్యక్తులుగా మనకు తెలియజెప్పబడుతూ ఉంది. మానవ జీవితము నిలకడలేని జీవితం. చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, 10 సంవత్సరాలైనా సరే, 20 సంవత్సరాలైనా, ఎంత కాలం జీవించామని కాదు, ఎటువంటి అలవాట్లతో, ఎటువంటి బాధ్యతలతో, ఎటువంటి దేవుని యొక్క ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేర్చున్నటువంటి వారముగా మనము జీవించి ఉన్నాము. ఒక్కసారి మనమందరం కూడా గడ్డి రాలిపోయినట్లుగా, పువ్వు పడిపోయినట్లుగా మన జీవితం ఎప్పుడు మన యొక్క ప్రాణమును మన యొక్క దేహం నుండి విడిపోతూ ఉందో అది ఇంకా మట్టికి సంబంధించినటువంటిదిగా మనమందరం కూడా పరిగణించాలి. మూడవదిగా హృదయ పరివర్తనం. అందుకే హృదయ పరివర్తనం, మన జీవితం నిలకడ లేని జీవితమును దేవుని యందు, దేవుని యొక్క స్వర్గములో, ఆ యొక్క ఆనందములో, ఆ యొక్క విందులో పాల్గొనే వ్యక్తులుగా చేయమని మనం ఎప్పుడు కూడా హృదయ పరివర్తనం చెంది ఉన్నటువంటి వారు, పశ్చాత్తాపం నిండి ఉన్నటువంటి పశ్చాత్తాపముతో మనము మన యొక్క మార్గమును, మనం చెడగొట్టుకున్నటువంటి జీవితమును మరలా మంచి బాటలు పయనింపు చేయడానికి దేవుడు ద్రోగత పడాలని మనమందరము కూడా ధ్యానించుకోవాలి ఈ 40 రోజులు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుని యొక్క కరుణను ఎవరైతే పశ్చాత్తాప పడుతూ ఉన్నారో దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటారు, దేవుని యొక్క కరుణను తెలుసుకుంటారు. దేవుని యందు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మంచివారుగా జీవించడానికి ప్రయత్నిస్తారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనమందరం కూడా గట్టిగా చదువుకుందాం. దేవుని వైపు మనం మరలినప్పుడు, దేవుని ఉద్దేశం ప్రకారం మనం జీవించి ఉన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు ఆ దేవుడు మనల్ని కరుణ కటాక్షములతో ఏం చేస్తారు? మనల్ని క్షమిస్తారు అన్న విషయాన్ని ఈ యొక్క వాక్యము మనకు తెలియజెపుతుంది. ప్రియమైనటువంటి సహోదరు, హృదయ పరివర్తనం ఏ విధంగా, ఎటువంటి పాపములు, ముఖ్యంగా ఈ 40 రోజులు పాపం, అసూయ, అత్యాస, కామేచ్ఛ, కోపము, వీటినన్నిటిని కూడా తగ్గించుకుంటే ఇవే ప్రధానమైనటువంటి పాపములు చేయడానికి కారణం. ఈ 4 అంశాలు, మరి అసూయ, అత్యాశ, కామేచ్ఛ, కోపం, వీటిని 40 రోజులు మన యొక్క అదుపులో తీసుకొని మనం మనం ఓపెనింగ్ ప్రేయర్లో మనం అందరం కూడా విన్నాం. మన యొక్క ఇంద్రియ నిగ్రహములను మనం అదుపును చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహములు మన అదుపులో చేసుకుని మన యొక్క పాపపు జీవితం, మన యొక్క దేహం కోరుకున్నటువంటి విధముగా మనం ఉండక, ఆత్మ కోరుకున్నటువంటి విధముగానే, దేవుడు ప్రయాసపడినటువంటి విధముగానే మనం జీవించడానికి ఈ తపోకాలము, ఉపవాస క్రియలు, ధర్మ మార్గము మనకు తోడై నీడై ఉంటుందని మనకి ఈ వాక్యములు మనకు తెలియజెపుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ 4వ అంశముగా సాదాశీలి అనే జీవితమును, డాంబికము లేనటువంటి జీవితమును మనమందరం కూడా జీవించాలి. మనమందరము కూడా సామాన్య, దేవునికి ముందు ఏమీ లేనటువంటి వారం, గొప్ప వ్యక్తులమేం కాదు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఐశ్వర్యం ఉండవచ్చు, దేవునికి ముందు అది ఎందుకు పనికిరాని ఒక వస్తువుగా ఉంటూ ఉంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నప్పుడు ఈ సత్యము మనకు తెలియజెపుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరుడు, దేవుడు ఇచ్చినటువంటి వాడి సంపద అన్నిటిని కూడా దేవుడే తీసుకున్నాడు. చదువు, గట్టిగా చదువు. నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని, దిగంబరుడుగానే ఈ ఇచ్చటి నుండి వెళ్ళిపోవచ్చు, దానినెల్లా తానే తీసుకొనేను. ఇటువంటి హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంతకాలం ఈ ఆస్తి, ఐశ్వర్యం, ఈ సంపద, మరి ఈ యొక్క కుటుంబం, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నన్ను జీవింపు చేశాడు, దీవించాడు. ఇప్పుడు అన్నీ కూడా దేవుడే తీసుకున్నాడు.
తనను తాను తగ్గించుకుని దేవునికి ముందు దైవ ప్రజలుగా మనమందరం కూడా, ఆనాడు దావీదు మహారాజు ఆయన ఎన్ని పాపములు చేసినను దేవుడు ఏం చేశాడు? దేవునికి ముందు ఏం చేశాడు? ఆయన దిగంబరుడుగా బూడిద పూసుకొని నాట్యమాడి దేవునికి ముందు ఆలయంలో నాట్యమాడి దేవుని గోనె పట్టును ధరించుకుని బూడిద పూసుకొని ఏం చేశాడు? క్షమాపణ కోరాడు. ఒక రాజు తాను దిగంబరుడుగా నేను ఏమి లేని వంటి వాడను అని తెలియచెప్పుతూ దేవుణ్ణి ఆ యొక్క ప్రవక్త చెప్పినట్లుగానే ప్రభువు ముందు సాష్టాంగపడి ప్రార్థించాడు. మరి దీనినే మనము ఈరోజు ఈ 40 రోజులు ఇటువంటి ప్రార్థన, మనం బూడిద పూసుకోకపోయినా గోనెను ధరించలేకపోయినాను ఆ పునీత పౌలు సౌలుగా ఉండి పౌలుగా మారాడు. ప్రభు బిడ్డలను హింసించు ఒక వ్యక్తిగా ఉన్న సౌలు పౌలుగా మారి క్రీస్తు ప్రభువుని ప్రేమించే దైవ ప్రజలను నడిపించే బాధ్యతను నేను కూడా ఒక అపోస్తలుడను అని చెప్పి గర్వముగా తన పనిని ఆయన కొనసాగించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పొగురుబోతుతనంతో, ఆనవంతో, కోపముతో మనం ఎన్నో తప్పిదములను మనం కుటుంబంలో, సంఘంలో, మరి తిరుసభకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, కుటుంబానికి వ్యతిరేకంగా, మనం ఇచ్చినటువంటి వాగ్దానంకు వ్యతిరేకంగా మనము జీవించి ఉండవచ్చును. కానీ ఈ 40 రోజులు వాటిని అన్నిటిని కూడా సాదాశీలైనటువంటి జీవితమును, మన యొక్క జీవితం, మానవ యొక్క జీవితమును ఎటువంటిదని తెలుసుకొని ఇంద్రియ నిగ్రహములను మనం అదుపులో ఉంచాలి. మనం అదుపులో ఉంచి మనం అందరం కూడా మన యొక్క జీవితాన్ని చక్కబెట్టుకుని ఆ చిగురించే జీవితాన్ని మనం అందరము కూడా జీవింప చేయాలి. 5వదిగా ఈ బూడిద బుధవారము ఉత్థానమును, చిగురించే జీవితమును, నమ్మకమును, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకమును అధికం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, దానినే పునీత పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖలో 14వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు మనకు తెలియజెప్పుతూ ఉన్నారు పునీత పౌలు గారు. ప్రియమైనటువంటి సహోదరులారా, పునీత పౌలుడు రోమీయులకు రాసినటువంటి లేఖ 14వ అధ్యాయం 7 నుండి 8 వచనములు. ఏలయనా ఎవడును తన కొరకే జీవింపడు, తన కొరకే మరణింపడు. మన జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను ప్రభు, జీవించినను మరణించినను ప్రభువు కొరకే, ప్రభువుకు చెందినటువంటి వాళ్ళము పునీత పౌలుడు తెలియజెపుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకరోజు మనము ప్రభు వచ్చిన దినమున మనము కండ్లు మూసి కండ్లు తెరిసే లోపల, అదే పునీత పౌలు తెస్సలోనికి రాసినటువంటి లేఖలో మనం చూడగల ప్రభు చివరి రాకడను గురించి తెలియజెప్పబడుతూ ఉంది. మరి అక్కడ దూతల సమేతముతో ఆయన దిగి వస్తాడు. వాద్య ధ్వనులు వాళ్ళందరూ కూడా మ్రోగిస్తూ ఉంటే మేఘ స్తంభముల మీద దిగి వచ్చి, మరి అప్పటి వరకు ఆదామును మొదలుకొని అప్పటి వరకు మరణించినటువంటి వారు, మరి జీవితులుగా ఉన్నటువంటి వారు, వారి యొక్క శరీరం మహిమాన్విత శరీరముగా మారి అందరము కూడా జీవితులుగానే అక్కడకు తుది తీర్పునకు ఆ ప్రభు దేవుని యొక్క కుడి ప్రక్కన ఆయన కూర్చొని మనకు ఆయన తీర్పును విధిస్తారు అని చెప్పబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణమును గురించి మనము పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడైనా మనము ప్రభు దగ్గరకు వెళ్ళేవారు, మరణించినను జీవించినను మన యొక్క జీవితము మనమందరం కూడా దేవుని యొక్క ఆలయముగా ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మనలో నివసించాలంటే, దేవుని యొక్క ఆత్మ మనలో ఏం చేయాలంటే పరిశుద్ధమైనటువంటి హృదయముతో ఎప్పుడు కూడా మనము ఉండాలి. కాబట్టి మనం చేయి ప్రార్థనలల్లా కూడా చాలా గొప్పవిగా ఉంటూ ఉండాలి. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు, అసిసిపురి ఫ్రాన్సిస్ గారు మరి ఈ తపస్సు కాలం గురించి చెప్పబడినటువంటి గొప్ప ఒక వాక్యాన్ని మనం విందాం. జపము, తపము, ఉపవాసము నా ఆయుధములు. నేను ఏదైనా సాధించాలంటే, మరి నేను సైతాన్ని గెలవాలంటే ఈ యొక్క జపము, తపము, ఉపవాసము నాకు ఆయుధములుగా ఉంటూ ఉన్నాయి అని తెలియజెప్పుతూ ఉన్నాడు. మరి ఏ విధంగా మనము ఈ జపము, దపము, ఈ యొక్క ఉపవాసం ఏ విధంగా ఉందని ఈనాటి సువిశేషము 3 విషయాలను మనకు తెలియజెప్పింది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం
16వ వచనాన్ని మనం గట్టిగా చదువుకుందాం. గట్టిగా చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకూడదు. రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను అని డాంబికం మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ తండ్రికి నీకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విధం అంతా కూడా ఈ రహస్యముగా ఉండాలి. దేవునికి నేను ఆ విధంగా మనం డాంబికం చేయాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా ఫోటోలు తీసుకొని నేను ఉపవాసం చేస్తూ ఉన్నాను వాట్సాప్లో పంపిస్తూ ఉంటాం. సిలువను మోసేటప్పుడు మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అవన్నీ చేయాల్సిన పనులు నీకు నీ తండ్రికి నీ దేవునికి నీకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ సంబంధమును మనకు గుర్తు చేస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. అదే మన ప్రార్థనలు చేసినప్పుడు కపట భక్తుల వలె మనం చేయాల్సిన పరిశీలం కాదు, సదుశీలం కాదు. ఉత్థాన ప్రభువు అందించినటువంటి ఆ ఉత్థాన వెలుగులో జ్ఞానస్నానం పొందినటువంటి మనము క్రైస్తవులం, క్రీస్తు ప్రభు అనుచరులము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదివారమే కాదు, ఈ 40 రోజుల్లో ఉన్నటువంటి శుక్రవారాలలో మనం శుద్ధ భోజనమును మాంస ఆహారములు అన్నిటిని కూడా మానుకొని శుక్రవారాలు మరి పవిత్ర వార దినములలో మనం అనుసరించాల్సినటువంటి నియమాలు. 40 రోజులు ఉన్నా కూడా మంచిదే. దేవుడు ప్రభువు మన కొరకు అర్పించినటువంటి ఆ జీవితమును ఒకసారి నెమరు వేసుకొని మనము కూడా పశ్చాత్తాపడుతూ మంచి మార్గంలో పయనించడానికి ఈ యొక్క ఉపక్రియలు, తపక్రియలు, మరి ఈ ధర్మ మార్గములు ఇవన్నీ కూడా తోడై నీడై ఉండాలని, ప్రభువు మనల్ని కూడా క్షమించాలని, మంచి జీవితమును ప్రసాదించాలని మనమందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. భక్తినాథ్ 6వ భక్తినాథ పాపు గారి దగ్గరకు ఒక ధనవంతుడు, గొప్ప వ్యక్తి, డాంబికం కొట్టుకున్నటువంటి వాడు, మరి అనేకమైనటువంటి పాపములు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఆయన దగ్గర పాప సంగీతనానికి వచ్చాడు. సరే, పాప సంగీతన తొట్టిలో కూర్చుని పాప సంగీతను విన్నప్పుడు పాప పరిహారం ఏమి ఇవ్వాలని ఆయనకు తోచలేదు. అనేకమైనటువంటి పాపములు ఏం చెప్పాలని అనుకోలేదు. వెంటనే ఆయన ముందుగానే వస్తున్నాడని తెలుసుకొని ఆయనకు జీవితమును గురించి తెలుసు కాబట్టి ఒక ఉంగరమును ఇచ్చాడు. ఇగో, ఈ ఉంగరమే నీకు పాప పరిహారముగా నువ్వు పెట్టుకోవాలి నీ చివరి జీవితం వరకు. ఆ ఉంగరమున ఏం రాయబడింది తెలిసినా? ఓ మానవుడా, నీకు మరణము తప్పదు. 6వ భక్తినాథ పాపు గారు ఆ ధనవంతుడు ఆ ఉంగరమును ఇచ్చినప్పుడు మొదటిలో సంతోషముగా ఇంటికి వెళ్ళాడు. రోజు పనుకునే దానికి ముందు చూస్తూ నిద్రించాలనేది నియమం, పాప పరిహారం. చాలా అతి ఉన్నతమైనటువంటి జీవితమును జీవించడానికి గొప్ప పునీతుడుగా ఆయన చివరికి మారాడు. ప్రియ సహోదరుల, కాబట్టి మనము ఈ బూడిద అటువంటి జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. మనకు డబ్బులు ఉండవచ్చు, ఆస్తి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ మానవ జీవితము ఇంతే అనేది మనకు తెలియజెప్పుతూ ఉంది. కాబట్టి భక్తి యుక్తముగా ఇప్పుడు ఈ యొక్క బూడిదను మంత్రించుకొని మరి నొసటి మీద మనము పూయబడినప్పుడు ఈ యొక్క విషయాలన్నీ గుర్తుకు రావాలి. ఒక ఈ సాంగ్యం మాత్రమే కాదు, మరి నొదటిపై గుర్తింపనున్న ఈ విభూతిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవుని దేనతతో ప్రార్థిద్దాం. కొద్దిసేపు మన యొక్క దేనతను మౌనముగా ప్రభువునకు మనం ప్రార్థన చేద్దాం. ఈ 40 రోజులు దీక్షలు, ప్రార్థనలు, ఉపక్రియలు, తపక్రియలు, మరి ఇవన్నీ కూడా ధర్మక్రియలు, ఇవన్నీ కూడా దేవుడు తోడు నీడగై ఉండి అర్థవంతమైనటువంటి తపస్సు కాలమును మనం అడుగు పెట్టడానికి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదవు. మేము చేపట్టు ప్రాయశ్చిత క్రియలను చూచి పాప మన్నింపును దయచేయదు. మీ సన్నిధిలో నిలిచి ఉన్న మీ దాసులపై ఆశీస్సులను కుమ్మరింపము. ఈ ఉబేదితో గుర్తింపబడి తపకాలము ఉపక్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసుతో
మీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యులం అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. తిరిగించు నా స్వామి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు యేసయ్యా చేకొను మా హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా దీవించి వరములియుమా. ఓ దీవించి వరములియుమా. మా మనసు పుష్పాలతో నీ కోసం దండ చేసి నీ మెడలో వేశామయ్యా. ఓ మా బ్రతుకే అంకితమయ్యా. యేసయ్య మా బ్రతుకే అంకితమయ్యా. వినరావా దీన ప్రార్థన యేసయ్యా చేకొను మా హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, తపకాలపు ఆరంభములో ఈ బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత క్రియలను ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపములను శుద్ధి పొంది మీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసి మీ ఘన కార్యములను స్మరించడం వలన మా యందలి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమొసగుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతం స్తుతించుట ఎట్లనది. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయ్య మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్ర పరసబ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు ఇవి అగునుగాక. అతడు శ్లీవ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు
అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము, లోకరక్షక మము రక్షించండి. మీ స్లీవ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. లోకరక్షక అందరం కలిసి రక్షించి తిరిగి లాస్ట్ లోకరక్షక మము రక్షించండి. మీ స్లీవ ఉత్థానము వలన మమ్ము రక్షించితిరి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మా పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందరూ వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా ప్రకాశం మరి అంతోని దాసపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరును మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలకు మరియ మాతతోను, ఆమె యొక్క భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మనమందరము కలిసి ప్రార్థన, ఉపవాసము, ధర్మక్రియలు మన ఆయుధముగా ఉండాలని పునీత అసిస్సిపురి ఫ్రాన్సిస్ గారు చెప్పినటువంటి మాటలను ప్రసంగంలో విని ఉన్నాం. మరి మనం చేసే ప్రార్థన ఈ పరలోక ప్రార్థనతో ప్రారంభించి ఇక ఈ 40 రోజులు చేయనటువంటి ప్రార్థనలు ఒక ఆయుధముగా మనకు ప్రభు తోడునెడుగై ఉండాలని, అర్థవంతమైనటువంటి తపస్సు కాలంలో మనము కొనసాగించాలని ప్రభువును అందుకు తోడుగా ఉండమని ఈ పరలోక ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఈ ప్రభువే మనకు రక్షణను ప్రసాదించుటకు సిలువను మోసుకొని కల్వరి కొండలో సిలువ వేయబడి మనకు రక్షణ ప్రసాదించినటువంటి క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు నడిపించును గాక. ఆమేన్. ప్రాణముసగు వరవాహిని ఇహ పరమేలెడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా దేవుడా, మహిమను వీడిన విమోచకుడా, నరులతో జీవించు కాంక్షవలన్ కరుణా చిహ్నముగా వించితిన్. ప్రాణముసగు వరవాహిని పరలోక. సహోదరులారా, ఈ తపస్సు కాలము అంతయు ఏ విధంగా మన యొక్క ప్రార్థనలు కొనసాగుతాయని ఈ పాంప్లెట్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మంచిగా ఈ 40 రోజులు తపస్సు కాలమును అర్థవంత విధముగా వీళ్ళందరూ కూడా పాటించాలని, అందుకు దేవుడు తోడు నీడై ఉండమని ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి చివరి ప్రార్థనకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య విందు మాకు పోషక ఆహారముగా అగునుగాక. మేము చేపట్టిన ఈ తపకాలము ఉపవాసం మీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థతను వసగు ఔషధమునుగా ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ తపస్సు కాలంలో ప్రభు దీవెనకై మన శిరములలోంచి ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ సమక్షములో నిలిచి మీ వైభవమును ఆరాధించుచున్న మీ ప్రజలకు వారు చేసిన పాపమునకు పశ్చాత్తాపపడు మనస్తత్వమును అనుగ్రహింపుము. తద్వారా వారు తమ పాపములను ప్రాయశ్చిత్తపడి నీవు వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరింపయోగ్యులు మగుదురుగాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క దీక్షలను ఉపవాస క్రియలను ఆశీర్వదించి మన్నించి ఈ 40 రోజులు వీరిని నడిపించి కాపాడునుగాక.
మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమల సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.